సార్ ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్‌లో వాలంటీర్ గురించి ప్రస్తావన వచ్చింది సార్. ఇంకోటి ఏం మాట్లాడారంటే, సో వీళ్ళు జాబ్ ఇప్పటిదాకా ఎవరికీ ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం. ఈవెన్ వాలంటీర్స్‌ని కూడా గొంతు నొక్కేసే పరిస్థితి మనం చూస్తున్నాం అన్నట్టు చెప్పారు. సో వాళ్ళకి ధీటుగా ఇండియా కూటమోళ్ళు ఏమంటున్నారంటే, వాలంటీర్స్ మీద ఓకే. మీరు ఏదన్నా జీవో పాస్ చేసారా వాలంటీర్స్‌కి? ఇలా వాలంటీర్స్ ఇస్తున్నారు. లేకపోతే గవర్నమెంట్ నుంచి ఏదైనా అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారా వాలంటీర్స్‌ని? వాలంటీర్స్‌ని మీ సొంత కార్యకర్తలా వాడుకున్నారే తప్ప, వాళ్ళకంటూ ఒక జీవో ఇవ్వలేదు. వాళ్ళకంటూ గవర్నమెంట్ నుంచి అఫీషియల్‌గా ఒక అపాయింట్‌మెంట్ ఆర్డర్ లెటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి. మీరు వాలంటీర్స్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వాళ్ళంటున్నారు సార్. ఇంకది దేంతో నవ్వాలో నాకు అర్థం కావట్లే. యాక్చువల్‌గా సార్ అది జీవోలతో సైతం ఉన్నది సార్ వాలంటీర్ రిక్రూట్మెంట్ అది. వాళ్ళు చెప్పడం చాలా సులువు. వీళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే సార్ నేను ఎదురుగా మాడతాను. ఏంటంటే జీవోలు ఏవైతే ఇచ్చారో వాళ్ళు 2,57,000 మందిని ఏమీ కాకుండా రిక్రూట్ చేయలేదు సార్. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిలాగా పక్కన రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టుకుని మాట్లాడుతున్నది ఈ వీడియో ఒకసారి చూపించండి. చేయడానికి వాళ్ళు అసలు అఫీషియల్ గా వాళ్ళ గత ప్రభుత్వం వాళ్ళు మోసం చేసి పెట్టుకుంది. అదే కన్ఫ్యూజన్ ఉంది అసలు ఇప్పుడు ఈ రోజు కదా, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి సార్. ఎందుకంటే మనకి ద ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయం అండ్ వార్డ్ సచివాలయంస్ యాక్ట్ 23 యాక్ట్ నెంబర్ 23 ఆఫ్ 2023 అగ్రిమెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్ కింద ఇష్యూ చేసినవి ఏంటంటే జీవో నెంబర్ 104 ఎంఎస్ నెంబర్ 104 డేటెడ్ 22/6/19లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పొజిషనింగ్ ఆఫ్ వాలంటీర్స్ 1 per around 15 households in the state of ensure leak-proof implementation of government program schemes orders issued. అది జీవో నెంబర్ 104 చెప్పాను కదా, డేటెడ్ 22/6/2019. అంటే ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టడానికి జీవోఎంఎస్ నెంబర్ 104 ప్రకారం డెసిషన్. తర్వాత జీవోఎంఎస్ నెంబర్ 201లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి పొజిషనింగ్ ఆఫ్ వార్డ్ వాలంటీర్స్ అట్ 1 around 100 హౌస్ హోల్డ్స్కి, అంటే అర్బన్ ఏరియాస్లో అర్బన్ లాయల్టీస్ అండర్ యూఎల్బి కింద వస్తుందని. ఏరియాస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎన్ష్యూర్ లీక్ ప్రూఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి. ఇది కూడా డేటెడ్ 23/6/19 జీవోఎంఎస్ నెంబర్ 201. ఓకే. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్లో జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 254 డేటెడ్ 9/9/2019 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పొజిషనింగ్ ఆఫ్ వార్డ్ వాలంటీర్స్ అట్ 1 of around 100 హౌస్ హోల్డ్స్ ఇన్ ద అర్బన్ లాయల్టీస్ ఫర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి. అలాగే జీవో ఎంఎస్ 165 ఇది కూడా డేటెడ్ 25/10/2019లో ఏది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పోస్టింగ్ ఆఫ్ వాలంటీర్స్ 1 per around 50 హౌస్ హోల్డ్స్. అర్థమైందా? అలాగే అబ్స్ట్రాక్ట్లోంచే గవర్నమెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్లో జీవోఎంఎస్ నెంబర్ 279 ఏది డేటెడ్ 29/10/2019లో ఏది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పొజిషనింగ్ ఆఫ్ వార్డ్ వాలంటీర్స్ అండ్ 1 of around 100 హౌస్ హోల్డ్స్ ఇన్ ద అర్బన్ లోకాలిటీ యూఎల్బిలో ఇన్ని గజెట్లు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను రిక్రూట్ చేశారు. మరి ఎవరికి కావాలి ఈ గజెట్లు? ఎవరికి డౌట్లు వచ్చాయి? పాయింట్ 1 ఇక్కడ ఏంటంటే సార్, స్ట్రాంగ్గా అనుబంధ సంఘాలను కొన్ని ఉంటాయి. ఇప్పుడు సర్పంచుల సంఘం ఉంటుంది. సర్పంచుల సంఘానికి తెలుగుదేశం గవర్నమెంట్లో వివి రాజేంద్ర ప్రసాద్ గారిని ఉన్నారు. ఆయన నిరంతరం ప్రజల్లో ఈ సచివాలయ వ్యవస్థ అండ్ ఈ వాలంటీర్ వ్యవస్థ చేస్తున్న పనులు సర్పంచులు వీళ్ళు చేయాలని ఒక మొమెంటం తీసుకుని వచ్చారు. ఇది మనం వైఎస్ఆర్సీపీలో గమనిస్తే సర్పంచుల వ్యవస్థ లేదు, సర్పంచుల సంఘానికి అధ్యక్షుడు కాదు. సో ఇట్లాంటి మొమెంటం ఎప్పుడైతే ఉండదో తర్వాత ఏంటంటే ఎయిర్ క్లియర్ అయిపోయింది. మనకు సర్పంచులు చేసే పనులు నిధులు మళ్లించారా ఇలాంటివన్నీ చెప్పడానికి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వ్యక్తి కాకుండా నిధులు మళ్లించారా లేదా అన్న దగ్గర ఏం జరిగిందో చెప్పడానికి అటుపక్క నుంచి ఒక ప్రోగ్రామ్డ్ వ్యవస్థ లేదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ, సర్పంచ్ వ్యవస్థ పాలన వ్యవస్థలు అండి ఇవి. అవును. ఇప్పుడు మనకి ఉదాహరణకి మనం దాన్ని ఏమంటారు, ఆఫీసుల్లో కొంతమందిని స్టాఫ్ని హైర్ చేస్తారు. దేనికి? ఆన్ కాల్ బేసిస్తో లేదంటే
ఈ వర్క్ లోడ్ ఉన్నప్పుడు ప్రాజెక్ట్ కోసం ఎక్స్ట్రా టీమ్ లోడ్ చేస్తారు. వాళ్ళ రోల్ ఏంటి? టెంపరీ రోల్లో పని ఎక్కువ ఫాస్ట్ చేయడానికి. అట్లా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయడానికి సచివాలయ వ్యవస్థలుగా మీరు చూడండి, మీరు కూడా జర్నలిస్ట్, ఎక్కడైనా ఒక లంచగొండితనం ఇలాంటివి ఎక్కడైనా మనం అడ్రస్ చేసామా? లేదు, 1-2% రేర్గా ఉన్నాయి. రేర్గా ఉన్న వాటి మీద ఇమీడియట్ చర్యలు ఉన్నాయి కదా. ఉన్నాయి. వాలంటీర్ పిచ్చి పనులు చేసినా లేకపోతే సచివాలయంలో ఎవడ పని చేసినా సస్పెండ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఎక్కడ వీడియో కెమెరాల పర్యవేక్షణలో. కానీ అదే గవర్నమెంట్ వ్యవస్థల్లో అయితే గతంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు జన్మ మరణాలకు కానీ లేదంటే ఈ రిజిస్ట్రేషన్లకు కానీ దేనికైనా మన రక్తం దాగేసేవారు కదా. అవును, ఇన్కమ్ ఇప్పుడు సర్టిఫికేట్, ఇప్పుడు ఇంత 13,000 మంది సర్వేలతో సర్వే చేయించిన గ్రామ దీంట్లో ₹1 తేడా వచ్చిందని ఎక్కడి నుంచి చెప్పండి. ఇప్పుడు సర్వేర్ కానీ ఉండని పిల్లండి, అడిగి ఎంత లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుందో తెలుసు కదా గ్రామాల్లో, అవును తెలుసు కదా. సో ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థ ఎప్పుడైతే డిప్లాయ్ అయిందో ఇది ఎవరికి ఆకలింపు కావట్లే. ఇప్పుడు గవర్నమెంట్ రిక్రూట్మెంట్లు లేవు, మీరు గమనిస్తున్నారా? అవును. ఇప్పుడు గవర్నమెంట్ రిక్రూట్మెంట్ డిఎస్సీలు అవి ఎప్పటికో పొన్నం కామోసుకే బట్టి ఆ రిక్రూట్మెంట్లు అవ్వక, టీచర్లు అవ్వక, ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాట్లో రిక్రూట్మెంట్లు ఏం అవ్వట్లే కదా. ప్యారల్ వ్యవస్థలతో ఇప్పుడు 134,000 మందికి ఒక పెన్ స్ట్రోక్తో సచివాలయ వ్యవస్థ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్లోనో రిక్రూట్ చేయడానికి ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కానీ అవుతుందా? అవకే కదా. ఆల్టర్నేటివ్ మెకానిజం అడాప్ట్ చేసుకుని సక్సెస్ నెరేషన్స్ ఉన్న దగ్గర జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా ఆపాదించి మాట్లాడుతున్నారు. ఓకే. ఇది నా భూతో నా భవిష్యత్తు, గతంలో ఎప్పుడు జరగలే, భవిష్యత్తులో కూడా జరుగుతుందని నాకైతే ఊహించుకోవట్లే. ఇవాళ సచివాలయ వ్యవస్థకి ప్యారల్గా వాలంటీర్ వ్యవస్థతో అనుసంధానించి ఎప్పుడైతే గ్రామ స్థాయిల నుంచి పనులు జరుగుతున్నాయో ఆ మొనటైమింగ్ బ్రేక్ చేశారు. అవును. మళ్ళీ పాత సర్పంచులు కథలు, సర్పంచ్ నిధులు ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. బట్ గ్రాస్ రూట్ లెవెల్లో పనులు ఏమవుతున్నాయి? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.